వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బీబీకే టెక్ వన్. మీ మొబైల్లో బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుందా? అయితే నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. అవాయిడ్ 0% to 100% ఛార్జింగ్. బ్యాటరీకి బిగ్గెస్ట్ ఎనిమీ వచ్చేసి బ్యాటరీ డ్రైనింగ్, ఛార్జింగ్ అనమాట. ఇప్పుడు లిథియం అయాన్కి 20 to 80% అనేది ఛార్జింగ్ పర్సెంట్ మంచిది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఛార్జింగ్ అనేది పూర్తి అయిపోయినా సెల్స్ అనేవి స్ట్రెస్ అవుతాయి అనమాట. అదే ఛార్జింగ్ 100 ఫుల్ ఎక్కి 100లో ఉన్నా కూడా స్ట్రెస్ అవుతాయి. సెల్స్ దాంట్లో ఉన్న సెల్స్ అనేవి స్ట్రెస్ అవ్వడం వల్ల బ్యాటరీ లైఫ్ అనేది తగ్గకూడదంటే మనం స్ట్రెస్ అనేది పెట్టకూడదు అన్నమాట. దానికి సెకండ్ టిప్ వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు మన మొబైల్ అనేది చూడకూడదు అనమాట. ఛార్జింగ్ పెట్టి, ఎందుకంటే మనం ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి మొబైల్ చూడడం వల్ల మొబైల్ ఒక CPU అనేది కొంత హీట్ జనరేట్ చేస్తుంది. అలాగే బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కడం వల్ల ఛార్జర్ ఒక హీట్ జనరేట్ చేస్తుంది. ఆ రెండు కలిపి బ్యాటరీ టెంపరేచర్ పెరుగుతుంది అనమాట. అప్పుడు బ్యాటరీలో ఉన్న సెల్స్ అనేటివి, అయాన్స్ అనేటివి ఇబ్బంది పడతాయి అన్నమాట. థర్డ్ వచ్చేసి ఒరిజినల్ ఛార్జర్ యూజ్ చేయాలన్నమాట. లేదా ఇంకా BIS సర్టిఫై చేసిన ఛార్జర్ మాత్రం యూజ్ చేయాలన్నమాట. డూప్లికేట్ ఛార్జర్స్ ఎలా ఉంటాయంటే వోల్టేజ్ అనేది స్టేబుల్గా లేవు. దానివల్ల బ్యాటరీకి అనేది మనకి వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా రాదు, ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. డూప్లికేట్ ఛార్జర్స్ వల్ల బ్యాటరీ హెల్త్ అనేది వీక్ అయిపోతుంది అనమాట. తొందరగా ఛార్జింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సెకండ్ వచ్చేసి బ్యాటరీ అనేది స్వెల్ అవుతుంది, ఉబ్బుతుంది అనమాట బ్యాటరీ. ఇట్లాంటివన్నీ జరగకూడదంటే ఒరిజినల్ ఛార్జర్స్ యూజ్ చేయాలన్నమాట. ఫోర్త్ పాయింట్ వచ్చేసి అవాయిడ్ ది బ్రైట్నెస్. ఫుల్గా బ్రైట్నెస్ అనేది పెట్టకూడదు అనమాట. ఇప్పుడు ఫుల్గా బ్రైట్నెస్ పెట్టినామంటే స్క్రీన్ యొక్క పిక్సెల్స్ను అలాగే బ్యాక్ లైట్ అనేటివి ఫుల్గా పవర్ కన్జ్యూమ్ చేస్తాయి అనమాట. అందుకే మనం ఏం చేయాలంటే ఆటోమేటిక్ బ్రైట్నెస్ అనేది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఆప్షన్ ఇది ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవడం వల్ల అది ఆటోమేటిక్గా అది టెంపరేచర్ బట్టి మనం సరౌండింగ్స్ బట్టి అది బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకుంటుంది. అవాయిడ్ ఓవర్ నైట్ ఛార్జింగ్. ఇప్పుడున్న మోడర్న్ మొబైల్స్కి ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ ఉన్న బ్యాటరీ అనేది ఎప్పుడు 100%లో ఉందనుకో మొబైల్ బ్యాటరీ అనేది డీగ్రేడేషన్ జరుగుతుంది. సో నైట్ టైమ్స్ ఛార్జింగ్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డార్క్ మోడ్. మనం మొబైల్స్లో డార్క్ మోడ్ యూజ్ చేయడం వల్ల మనకి బ్యాటరీ అనేది చాలా సేవ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీ బ్యాటరీ అనేది లాంగ్ ఇయర్స్గా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట.